మధురవాడలో విషాదం. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సాయి దారుణ హత్య. ఈవెంట్ ఉందని సాయిని రావులపాలెం తీసుకెళ్లి అక్కడ హత్య చేసిన షణ్ముఖ్ అనే వ్యక్తి. గత నెల 26న 15 రోజులు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉందని రావులపాలెం వెళ్ళిన సాయి 26 సాయంత్రం నుంచి సాయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్. 29 వరకు బిడ్డ ఆచూకీ లేకపోవడంతో తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు కొడుకు ఆచూకీ కోసం పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కాల్ డేటా ద్వారా విచారణ చేపట్టిన పిఎంపాలెం పోలీసులు షణ్ముఖ్ అనే వ్యక్తిని సాయిని చంపినట్లు నిర్ధారించిన పోలీసులు. రావులపాలెం ఆలమూరు పోలీస్ స్టేషన్లో నిందితుడు షణ్ముఖ్ కెమెరా ఎక్విప్మెంట్ కోసమే హత్య చేశారా లేదా గతంలో పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని హత్య చేశారా అనే కోణంలో విచారణ మొదలుపెట్టిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే బక్కనపాలెంకి చెందిన ఫోటోగ్రాఫర్ పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ వయసు 23 ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తుంటాడు. తండ్రి పోతిన శ్రీను ఆటో డ్రైవర్, తల్లి పోతిన రమణమ్మ కార్షెడ్ జంక్షన్లో ఫ్యాన్సీ వ్యాపారం చేస్తుంటారు. గత 10 రోజులుగా తేజ ఫోటోగ్రాఫర్ 19 ఏళ్ల యువకుడు ఆన్లైన్ బుకింగ్స్ పేరుతో పోతిన సాయితో పరిచయం అయ్యాడు. షణ్ముఖ్ తేజ సాయి వద్ద హై టెక్నాలజీ కెమెరాలపై మోజుపడ్డాడు. ఆ కెమెరాలు సుమారు 15 లక్షల విలువ ఉంటుందని అంచనా. ఆ కెమెరాలను ఎలా అయినా తను దక్కించుకోవాలని పన్నాగంతో పోతిన సాయికి పెద్ద ఈవెంట్ ఉంది రావులపాలెంలో. ఈ ఈవెంట్ నీ దగ్గర ఉన్న కెమెరాలతో ఇద్దరం కలిసి చేద్దాం, ఈ ఈవెంట్ చేస్తే సినిమాల్లో అవకాశం వస్తుందని ఆశ చూపి ప్రతిరోజు సోషల్ మీడియాలో చాట్ చేస్తూ మాట్లాడేవారు. అయితే సోమవారం ఫిబ్రవరి 26వ తేదీన పోతిన సాయి రావులపాలెంలో తన కెమెరాలతో కార్షెడ్ వద్ద బస్సు ఎక్కి రైల్వే స్టేషన్లో ట్రైన్లో రాజమండ్రి దిగాడు. మండే షూట్ కని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాజమండ్రి మరి అలాగే వెళ్ళాడో, ట్రైన్ మీద వెళ్ళాడో, బస్ మీద వెళ్ళాడో తెలీదు. కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేదు వాడు వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలా ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు. జరిగిన తర్వాత వీళ్ళకి అనుమానం వచ్చి మరుసటి రోజు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మిగతా ఆయనకి ఫోన్ చేస్తే ఆయనది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో 27వ తారీఖున 28వ తారీఖున మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మిస్సింగ్ అని చెప్పని. తర్వాత ఈ నిన్న శనివారం కదా, నిన్న శనివారం నాటికి రాత్రి 10:30-11 ఆ టైంకి నిన్న వాళ్ళ అమ్మ నాన్నగారు సెర్చ్ చేయడం జరిగింది. మొన్న కూడా సెర్చ్ చేయడం జరిగింది. అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని చెప్పి రాజమండ్రి వెళ్ళడం జరిగింది. కానీ మరి అక్కడ ఏం జరిగింది